ఇది పెరగకపోతే ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటాం. వీళ్ళు చేసినటువంటి అప్పులు చేసిన దానికి వడ్డీ కూడా కట్టలేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలో 15+ గ్రోత్ ఉంటే తప్ప మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి. ప్రజలకు యాస్పిరేషన్స్ కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో ఉండం. అదే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని గ్యారప్ చేస్తున్నాం. అందుకే 12.94 గ్రో అయ్యాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 15% పైన గ్రో కావాలి. అదే మా ఫైనాన్స్ మినిస్టర్కి, ఫైనాన్స్ సెక్రటరీకి వీళ్ళ కూడా చెప్తున్నా. దానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. నెక్స్ట్ ఇక్కడ మేము చెప్పిన సూపర్ 6లో ఎన్టీఆర్ భరోసా ఎక్కడా ఇవ్వని విధంగా 3,000 నుంచి 4,000 చేశాం. 2,800 కోట్లు నెలకిస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేదవాళ్లకు 64 లక్షల కుటుంబాలకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 100% సాటిస్ఫాక్షన్ చూస్తున్నాం. డెలివరీ మెకానిజం చూస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దీపం 2 ఇది కూడా రిలీజ్ చేశాం. దీనికి కూడా రియల్ టైంలో వాళ్ళకి డబ్బులు ఇస్తూ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 895 కోట్ల డబ్బులు కూడా ఇప్పటికే రిలీజ్ చేశాం. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్ రివైవ్ చేశాం. ₹5 204 అర్బన్ సెంటర్స్లో పెట్టాం. రూరల్ సెంటర్స్ కూడా ఇప్పుడు తీసుకుంటున్నాం. ఎవ్రీ కాన్స్టిట్యున్సీ మెగా డిఎస్సి బై జూన్ పొజిషన్ చేస్తాం. న్యూ పాలసీస్, ఫ్రీ శాండ్ పాలసీ, లిక్కర్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ ఇవన్నీ తీసుకొచ్చాం. ఇంత మునుపు 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇచ్చే పెన్షన్ని లేకపోతే జీతాలని రెగ్యులరైజ్ చేశాం. ఎవ్రీ మంత్ ఫస్ట్కి ఇస్తున్నాం. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ కూడా క్లీనప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే 8,259 కోట్లు ఇరిగేషన్కి, రోడ్స్కి, వర్క్స్కి ఇవన్నిటికి ఇచ్చి మళ్ళీ ఎకనామిక్ యాక్ట్ రివైజ్ చేశాం. పంచాయతీరాజ్లో దగ్గర 1,443 కోట్లు రిలీజ్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 9,015 కోట్ల రూపాయలు ఇచ్చేసి దగ్గర 73 స్కీమ్స్ని రివైవ్ చేశాం.